అదీ లెక్క సింహగర్జన పవర్ తెలుసుకున్న కూటమి. ఒంటిమిట్టలో జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20,17,00,000 రూపాయల కేటాయింపు. ఇది పూర్తిగా బీసీవై పార్టీ సృష్టించిన ప్రభంజనం. బీసీ సింహగర్జనకు ముందు వేదిక వద్ద శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణ ఘట్టం. అది చూశాకే టీటీడీ నిర్ణయం. బీసీలంతా బీసీవై పార్టీ వైపు మళ్లుతుండటంతో కూటమి ప్రభుత్వంలో మొదలైన భయం ఇది ఆరంభం మాత్రమే. త్వరలో 5 డిమాండ్ల కోసం బోడే రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షతో అసలు సినిమా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై బీసీల ఆత్మగౌరవం అనే నినాదం ఇప్పుడు ప్రతిధ్వనిస్తుంది. దశాబ్దాలుగా విస్మరణకు గురైన బీసీ సామాజిక వర్గాల గళాన్ని ఏకం చేస్తూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సాగిస్తున్న రాజీలేని పోరాటం ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట వద్ద 108 అడుగుల భారీ జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు కోసం డ్రై ఐలాండ్ నిర్మాణానికి టీటీడీ 20,17,00,000 రూపాయల కేటాయించడం సాధారణ విషయం కాదు. ఇది ముమ్మాటికి బీసీవై పార్టీ నిర్వహించిన బీసీ సింహగర్జన తెచ్చిన మార్పు. ఫిబ్రవరి 28వ తేదీన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ సింహగర్జన సభ జరిగిందేమో ఫిబ్రవరి 22వ తేదీన. ఈ సభ ప్రారంభించడానికి ముందు బోడే రామచంద్ర యాదవ్ స్వయంగా నిర్వహించిన శ్రీకృష్ణ జాంబవతి వివాహ వేడుక బీసీ సామాజిక వర్గాల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపింది. యుగ యుగాలుగా విస్మరణకు గురైన జాంబవంతుడి చరిత్రను, ప్రాధాన్యతను ప్రజల ముందుకు తీసుకురావడంలో రామచంద్ర యాదవ్ విజయం సాధించారు. మొత్తానికి బీసీ సింహగర్జన సభ తాలూకు సెగ కూటమికి గట్టిగానే వాత పెట్టిందన్నమాట. నాడు శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం జరిపి చరిత్రను గుర్తు చేసినా, నేడు నిధుల సాధించి బీసీల శక్తిని చాటినా అది ఒక్క బోడే రామచంద్ర యాదవ్కే చెల్లింది. జాంబవతి కళ్యాణం అనేది బీసీల ఆత్మగౌరవానికి అంకురార్పణ. ఒంటిమిట్టలో శ్రీరాముడి ఉత్సవాలు జరుగుతున్న జాంబవంతుడి పాత్రను, ప్రాముఖ్యతను గత పాలకులు, ప్రస్తుత ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విస్మరించాయి. ఈ వివక్షను ప్రశ్నిస్తూ బీసీ సింహగర్జన సభకు ముందే బోడే రామచంద్ర యాదవ్ స్వయంగా తన చేతుల మీదుగా శ్రీకృష్ణ జాంబవతి వివాహ వేడుకను కన్నుల పండుగగా జరిపించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం బీసీలో తమ వారసత్వం పట్ల గొప్ప చైతన్యాన్ని రగిల్చింది. బీసీ సింహగర్జన సభకు వచ్చిన అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అంతవరకు శ్రీకృష్ణ జాంబవతి అనే ఊసే ఎత్తని టీటీడీ సభ జరిగిన వారం రోజుల్లోనే మేల్కొనడం బీసీవై పార్టీ సాధించిన విజయం. నిన్నటి వరకు శ్రీకృష్ణ జాంబవతి వివాహం గురించి గాని, ఒంటిమిట్టలో జాంబవంతుడి ప్రాముఖ్యత గురించి గాని మాట మాత్రమైనా ఎత్తని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆదరాబాదరాగా నిధులు కేటాయించడం వెనుక రాజకీయ భయం కనిపిస్తుంది. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీవై పార్టీ వైపు నడుస్తున్నారనే భయం, తమ ఓటు బ్యాంకు ఎక్కడ గల్లంతవుతుందో అన్న ఆందోళనలో ఇప్పుడు విగ్రహ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల కేటాయింపు టీటీడీదే అయినా విజయం మాత్రం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్దే. నిధులు కేటాయించింది బోర్డు కావచ్చు, కానీ ఆ ఆలోచన వచ్చేలా ఒత్తిడి తెచ్చింది మాత్రం బోడే రామచంద్ర యాదవే. బీసీల ప్రతినిధిగా ఆయన చేసిన డిమాండ్లు, చేపట్టిన కార్యక్రమాల వల్లే ఈ రోజు 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం సాకారమవుతుంది. ఈ క్రెడిట్ పూర్తిగా బీసీవై పార్టీకి, ఆ పార్టీని నమ్ముకొని వెంట నడుస్తున్న లక్షలాది మంది బీసీలకే చెందుతుంది. కేవలం విగ్రహం నిలబెట్టినంత మాత్రాన బీసీల ఆకాంక్షలు నెరవేరవని రామచంద్ర యాదవ్ గారు స్పష్టం చేశారు. అందుకే కీలకమైన 5 డిమాండ్ల సాధన కోసం బోడే రామచంద్ర యాదవ్ త్వరలో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను బీసీవై పార్టీ శాసించబోతుందని స్పష్టమవుతుంది. మొత్తానికి ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి తెచ్చి జాంబవంతుడి విగ్రహం కోసం 20 కోట్లకు పైగా నిధులు కేటాయించేలా చేయడం బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వ పటిమకు నిదర్శనం. ఇది కేవలం ఒక విగ్రహ ఏర్పాటు మాత్రమే కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటంలో లభించిన తొలి గెలుపు.